వెంకటరెడ్డి గారు చేవెళ్ళ ఇక్కడ లోకలే చేవెళ్ళ పార్లమెంట్ లో అంటే ఏం నడుస్తుంది డిస్కషన్? కొత్త సర్కార్ వచ్చింది కదా, కొత్త సర్కార్ వచ్చింది కరెక్టే. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసమా లేకపోతే జనరల్ ఒపీనియన్ అంటే టాక్ ఏం నడుస్తుంది? ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాను, ఇంత లోపల మొన్ననే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఇంకా ఫాలో కాలేవు కదా, 100 రోజులలో చేస్తున్నారు కాబట్టి 100 రోజులు చూసిన తర్వాత దాని గురించి మాట్లాడారు. అంటే ఆల్రెడీ జనాలు డిసిషన్ వచ్చేసి కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పేసి కేటీఆర్ అక్కడక్కడ కామెంట్ చేస్తారు. అంటే ఆపోజిట్ ప్రభుత్వం కాబట్టి ఎలాగో చేయాల్సిందే, చేస్తుంటారు. మంచి చేసినా కూడా చెడే అంటారు కాబట్టి అది కామన్. బట్ జనాలు మాత్రం ఇంకా కొంచెం సమయం 100 రోజులు అన్నారు కాబట్టి 100 రోజులు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైతుంది అనేది ఎప్పుడు. సరే, ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్, బీజేపీ, బీఆర్ఎస్ ఎట్లా ఉండబోతుంది? ఈసారి కాంగ్రెస్ కేసినాం గానీ నెక్స్ట్ బీజేపీకి వేసేది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కేసారు కానీ ఎంపీకి మాత్రం బీజేపీ ఖచ్చితంగా. బీజేపీ ఎవరు క్యాండిడేట్? విశ్వేశ్వర రెడ్డి గారు. అంటే ఎవరున్నా సరే, ఎవరైనా సరే బీజేపీ మాత్రం ఓటేస్తారు. సరే, విశ్వేశ్వర రెడ్డి గారు బలాల గురించి చెప్పండి. జనరల్ గా ఆయన నిలబడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆయనే నిలబడతాడు. విశ్వేశ్వర రెడ్డి గారు గతంలో ఏమైనా చేసి ఎక్కడ చేశాడు? ప్రతి ఊరికి ప్రగతి భవన్ చేశాడు. ఆయన ప్రగతి భవన్ కట్టించారా ప్రతి ఊరికి? ఇప్పుడు కామన్ గా మరి ప్రతి ఊరికి అంటే ప్రతి ఊరికి కూడా కట్టియలేదు. ఆయన మార్క్ ముద్ర వేసుకున్నాడు అని. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ రాకపోవచ్చు. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసి ఏమైనా ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారా? అంటే ఏమైనా టాక్ లోకల్ పలానా వచ్చినట్టున్నారా? సెంట్రల్ కు మాత్రం బీజేపీకి వేయడమే, కానీ క్యాండిడేట్ ఎవరు అనేది ఇంకా కాలేదు కాంగ్రెస్ నుంచి అయితే. ఇక కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి ఇక చేవల్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ తోటి మీకు సంబంధం లేదు. బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటారు ఓవరాల్ స్టేట్ లా? జనరల్ ఒకసారి మన ఇన్సైట్ ఏమో ఈసారి ఏంటంటే రాకపోవచ్చు అని మా అభిప్రాయం. రాకపోవచ్చు, ఓకే. అంటే ఓవరాల్ అవుట్ ఆఫ్ 17 సీట్స్ లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలవచ్చు? ఖచ్చితంగా అయితే బీజేపీ మీరు సరే సెంట్రల్ లో బీజేపీకి అయితే 8 to 10 అనుకుంటున్నాం. 8 to 10 బీజేపీకి వెళ్తే అనుకుంటున్నాం. 8 to 10 బీజేపీకి వెళ్తే 8+ మిగతా. కాంగ్రెస్ ఏంటంటే ఫస్ట్ లో బీజేపీ పుంజుకుంది, తర్వాత ప్రెసిడెంట్ చేంజ్ కాదు డౌన్ అయిపోయింది. తర్వాత మేము బీజేపీకి ఉన్నాం, అప్పుడు బీజేపీ డౌన్ అయింది కాబట్టి కాంగ్రెస్ కి వెళ్ళిపోయి ఆల్టర్నేట్. సో అక్కడ కన్సిస్టెంట్ లేదు, గడబడి ఉందని కాంగ్రెస్ కేసు. అలా ఇప్పుడు ఎంపీ ఎన్నికలకి మాత్రం బీజేపీ అయిపోతారు. ఖచ్చితంగా బీజేపీకి. కాంగ్రెస్ ఎన్ని గెలుస్తారు మనం ఎట్లా చెప్తాం? బీజేపీకి అయితే మేము కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ కి ఎన్ని వస్తాయి అని చెప్పలేము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటది. మా ఏరియాస్ కాబట్టి నేను చెప్పగలుగుతాను. బీఆర్ఎస్ కేల్ ఖతం అయిపోయింది అంటారా? చెప్పలేము. 10 ఏళ్ళు చేసింది, 5 ఏళ్ళు ఇంకో దానికి ఇద్దామని ఆలోచన ఉంటది కదా పబ్లిక్. యూత్ కి అయితే ఉంటది కదా, అదే పెద్ద మనుషులకు ఉండకపోవచ్చు, యూత్ కి అయితే ఉంటది కదా చేంజ్ అప్ రావాలని. ఓవరాల్ అయితే చేంజ్ అప్ రావాలని. అంటే ఎప్పుడైనా ఉంచుకోవచ్చు, బీఆర్ఎస్ కూడా చెప్పలేమంటారు పబ్లిక్ లో ఉంటే. నెక్స్ట్ 5 years తర్వాత ఏమో, ఇప్పుడైతే ఏం చెప్పలేము. సమీకరణాలు మారితే ఒకసారి చేంజ్ అయింది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఎలా పోయినాయి, ఎంపీ సీట్ కూడా అలాగే డౌన్ కావచ్చు అంటున్నాను. ఓకే, ఇప్పుడు జనరల్ గా చేవెళ్ళ ఈ పని కాలేదు, ఏ నాయకుడు వచ్చినా పని చేయలేదు అనే సమస్యలు అంటే ఈ చేవెళ్ళనే అట్లా ఉంది ఫస్ట్ నుంచి కూడా. అంతేనా? అంతే, ఎవరు వచ్చి కరెక్ట్ పని చేసినాడు ఎవరు లేడు. మన బీఆర్ఎస్ వాళ్ళు చేసిందని కూడా 100% లేదు, 10% కూడా చేయలేదు. డెవలప్మెంట్ లేదు. రోడ్డు 15 ఏళ్ళు అవుతుంది, ఈ రోడ్డు ట్రాఫిక్ సంక్షన్ అయినా కూడా అయితే లేదు. ఈ మెయిన్ రోడ్ ఏం కోరుకుంటారు జనాలు? ఏం కావాలని? 4 lane రోడ్డు, ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంటారు, వీళ్ళు ఇయ్యలేదు అంటారు. అది ఎవరికి ఇంతవరకు క్లారిటీ లేదు. ఏమైనా ఫ్లైఓవర్ లాంటిది ఏమన్నా అడిగారా జనాలు? ఫ్లైఓవర్ అంటే అవుట్ సైడ్ పోతుంది రోడ్డు, కానీ 4 lane చేయాలని ఆల్రెడీ చాలా రోజులు ప్రపోజల్ ఉంది. అది ఇప్పటి వరకు ఎవరు చేయలేరు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అది ఏదో అంటారు. కన్ఫ్యూజన్ అది. స్థానిక ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఎట్లా? స్థానిక ఎమ్మెల్యే అంటే మాకంతా మీరు ఏం చేస్తారు సార్? వ్యాపారమా ఎట్లా? అంటే వ్యాపారస్తుల మైండ్ లో ఏముంది ఇక్కడ? ఏం కోరుకుంటారు? వ్యాపారం ఒక్కరిది చెప్పలేము. జనరల్ గా ఒక కామన్ పాయింట్ అని ఉంటుంది. ఇప్పుడు మొయినాబాద్ సెంటర్ ఉంది, ఒక అసోసియేషన్ లేకపోతే ఉంది అంటే మనం ఏంది అని చెప్పొచ్చు. ఎవరు బిజినెస్ అవ్వలేదు కాబట్టి ఎవరికి అట్లనే కామన్ ఏజెంట్ ఏం లేదు. మన మొయినాబాద్కి ఇది కావాలి అన్నట్టు ఏం లేదు ఇంకా ఇప్పటికైతే. హ్యాపీగా ఉన్నా సార్ కరెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ? అయితే కరెంటు నో ప్రాబ్లం, కానీ బిల్లులు మాత్రం టూ మచ్ వస్తాయి. బిల్లు ఎక్కువ వస్తున్నాయా? బిల్లు మాత్రం ఓకే ఓకే, కరెంటు ప్రాబ్లం లేదు, కానీ బిల్లులు అయితే టూ మచ్ వస్తాయి. మీకు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర వస్తుంటారు పల్లెటూరు నుంచి. రైతులు అందరిని అడగం కదా, నువ్వు అడగారు కానీ జనరల్ అమ్మా ఏ పార్టీ అన్నా. అవును,
అంటే ఈ రైతుల విషయంలో కానీ మిగతా విషయాల్లో ఇప్పుడు రైతులకు కూడా వెళ్ళదు, రైతు బంధు అవన్నీ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఏదన్నా బై మిస్టేక్ జరగకపోతే అప్పుడు యాంటీ. మీరు సీఎంలలో రేవంత్ రెడ్డికి మార్చేస్తారా కేసీఆర్? రేవంత్ రెడ్డికి వేసే కదా ఓటు వేసినాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇద్దరు అవుట్ ఆఫ్ ఇద్దరిలో ఎవరు ఈ 5 years చేసిన తర్వాత చెప్పొచ్చు అనమాట. 5 years చేసినాక చెప్పొచ్చు. చేయకముందే మనం రేవంత్ రెడ్డికి కూడా ఎట్లా మార్కులేస్ అని చెప్పండి. అప్పుడు 5 years చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే అప్పుడు చెప్పొచ్చు ఎవరు బెస్ట్ అని.